వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. ఈ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో సంఖ్యా వ్యవస్థకు సంబంధించి ప్రశ్నలు అనేవి ఏ విధంగా రావడం జరిగింది, వాటిని మనం సింపుల్గా ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి తెలుసుకోవడం జరుగుతుంది. నేను ఆల్రెడీ తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించి కూడా ప్రశ్నలన్నింటినీ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైనా సరే చూడకపోతే వాటిని చూసిన తర్వాత కూడా ఈ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా మంచి అవగాహన అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఏపీఎస్ఐ మెయిన్స్ పేపర్ చెప్పుకునేటప్పుడు సంఖ్యా వ్యవస్థను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని కాన్సెప్ట్లు ఉంటాయి, మనకి ఎంత వెయిటేజ్ అనేది రావడం జరుగుతుంది అనే పాయింట్స్ అన్నిటినీ కూడా నేను చెప్పడం జరిగింది. వాటిని ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియోని మీరు చూస్తే బాగుంటుంది. అయితే మనకి సంఖ్యా వ్యవస్థలో మనం మొత్తం మీద 18 కాన్సెప్ట్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. మీకు ఈ 18 కాన్సెప్ట్ ప్రిపేర్ అవడం వల్ల 25 నుండి 30 ప్రశ్నలు అనేవి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అదే ఒకవేళ కానీ మీరు ప్రిలిమ్స్ రాస్తున్నట్లయితే, ప్రిలిమ్స్ ఎస్ఐ రాస్తున్నట్లయితే 12 నుండి 15 మార్కులు అనేవి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ చూసినట్లయితే మనకి మొదటి ప్రశ్న చూసినట్లయితే 11/13, 5/6, 7/8, 13/15లలో కనిష్ట మరియు గరిష్ట భిన్నాల సగటు అనేది అడుగుతున్నాడు. అంటే ఈ క్వశ్చన్ అనేది మనకి భిన్నాలు అనే కాన్సెప్ట్ నుండి రావడం జరిగింది. అంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటి, పెద్ద భిన్నం ఏది మరియు చిన్న భిన్నం ఏది అనే పాయింట్ మనం తెలుసుకోవాలి. మనం భిన్నాలు అనే టాపిక్ లో మనం ఈ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. అయితే మనకి ముందుగా పెద్ద భిన్నం ఏది, చిన్న భిన్నం ఏది అన్నది తెలుసుకోవాలి. అయితే వాడిచ్చిన భిన్నాలు ఏంటి, 1/13, 5/6, 7/8, 13/15. 13/15. మనకి ఆ భిన్నాల్లో పెద్ద భిన్నం ఏది, చిన్న భిన్నం ఏది అనేది మనం ఏ విధంగా చెప్పడం జరుగుతుంది, ఆ భిన్నాల యొక్క లవహారాలు ఏవైతే ఉంటాయో వాటి మధ్య డిఫరెన్స్ ని సమానం చేసినప్పుడు మనం ఏది పెద్ద భిన్నం, ఏది చిన్న భిన్నం అనేది తెలుసుకుంటాం. ఇక్కడ సమానం చేయాలి అంటే చూడండి, ఇక్కడ 11కి 13కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2 ఉంది. 5కి 6కి మధ్య డిఫరెన్స్ 1, 7కి 8కి మధ్య డిఫరెన్స్ 1, 13కి 15కి మధ్య డిఫరెన్స్ ఎంత 2 ఉంది. సమానంగా లేవు. సమానంగా లేకపోతే మనం ఏం చేయాలి, మనం సమానం చేయాలి. అంటే 2, 1, 1, 2కి ఎల్సిఎం అనేది కట్టాలి. ఎల్సిఎం ఎంత అవుతుంది, 2 అనేది ఎల్సిఎం అవుతుంది. వీటికి ఎల్సిఎం ఎంత అంటే 2 అనేది ఎల్సిఎం అవుతుంది. అంటే ఇప్పుడు 2 అనేది 2 అనేది 2ని ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసింది, ఒకసారి క్యాన్సిల్ చేసింది. అంటే ఇప్పుడు 11 × 1 చేయాలి. ఇక్కడ 1 అనేది 2లో ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది అంటే 2ని 2 సార్లు క్యాన్సిల్ చేస్తుంది. 2 ఎంత అంటే 2. అంటే ఇక్కడ లవాన్ని 2 సార్లు మనం ఇంటూ చేయాలి. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎల్సిఎంని ఎన్నిసార్లు అయితే భాగిస్తుందో అన్ని సార్లు మనం లవాన్ని గుణిస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా 7 ఉంది, లవం ఎంత అంటే 7. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎల్సిఎంని 2 సార్లు గుణిస్తుంది, అంటే 2 సార్లు భాగిస్తుంది. అంటే 7 × 2 చేయాలి. 13 చూసుకున్నట్లయితే 2 అనేది ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ అనేది ఎల్సిఎంని ఒకసారి గుణిస్తుంది. 2 1ల 2. అంటే ఇప్పుడు × 1 అనేది చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 11, 10, 14, 13. అంటే వీటిలో ఏ విలువ అయితే పెద్దగా ఉంటుందో అదే పెద్ద భిన్నం, ఏ విలువ అయితే చిన్నగా ఉంటుందో అదే చిన్న భిన్నం. అంటే ఇక్కడ పెద్ద భిన్నం ఏమవుతుంది, 14 ఎక్కడైతే వచ్చిందో అదే మనకి పెద్ద భిన్నం అవుతుంది. 14 ఎన్నో భిన్నం, 3వ భిన్నం. అంటే 7/8 అనేది పెద్ద భిన్నం అవుతుంది. అంటే ఇక్కడ పెద్ద భిన్నం అంటే ఏమవుతుంది అంటే పెద్ద భిన్నం ఎంత అంటే 7/8 అనేది పెద్ద భిన్నం అవుతుంది. చిన్న భిన్నం ఎంత అంటే మనకి 10 వాల్యూ ఎక్కడైతే ఉందో అది చిన్న భిన్నం అవుతుంది. అంటే పెద్ద భిన్నం అంటే ఇక్కడ ఇప్పుడు పెద్ద భిన్నం అంటే ఏమవుతుంది అంటే పెద్ద భిన్నం ఏమవుతుంది అంటే 7/8 అనేది పెద్ద భిన్నం అవుతుంది. చిన్న భిన్నం వచ్చి మనకి చిన్న భిన్నం వచ్చి ఎంత అవుతుంది అంటే 10 ఎక్కడైతే ఉందో ఆ భిన్నం చిన్న భిన్నం. అంటే 5/6 అనేది చిన్న భిన్నం. వీడు అడిగింది ఏంటి, గరిష్ట మరియు కనిష్ట భిన్నాల యొక్క యావరేజ్ అనేది అడిగాడు, అంటే సగటు అనేది అడిగాడు. అంటే ఇప్పుడు చూసినట్లయితే సగటు అంటే ఏంటి, 7/8 ప్లస్ 5/6/2. అంటే ఇప్పుడు సగటు కదా, అంటే /2 రాశులు మొత్తం రాశుల సంఖ్య. అంటే ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది, 8కి 6కి ఎల్సిఎం ఎంత అంటే 24. 24 అనేది ఎల్సిఎం.
8 అనేది 24లో 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే 7 3 ఎంత అంటే 21 ప్లస్ 6 అనేది 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఆ 4 5లు ఎంత అంటే 20/2. అంటే ఇప్పుడు చూసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 41/24 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి సో ఈ బైలో ఏమీ లేదు అన్నప్పుడు, మనకి 2కి హారంలో ఏమీ లేదన్నప్పుడు 1 అనుకుంటే ఇప్పుడు ఆ భిన్నాన్ని మనం ఏ విధంగా రాయవచ్చు? 41/24. సో మనకి ఈ భిన్నం అనేది రివర్స్ రాస్తాము, అంటే గుణించేటప్పుడు రివర్స్ రాస్తాము. ఇంటూ ఇప్పుడు 1/2గా మనం రాయడం జరుగుతుంది. ఎంత అంటే 1/2గా రాస్తాము. ఇప్పుడు చూడండి 41/48 అనేది రావడం జరుగుతుంది. అంటే ఆ భిన్నాల యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అంటే 41/48 అనేది ఆ భిన్నాల యొక్క యావరేజ్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి మోడల్ని కూడా మన యాప్లో ఖచ్చితంగా చెప్పుకోవడం జరిగింది అనమాట. క్లియర్గా సో ప్రతి పాయింట్ అర్థమయ్యే విధంగా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ధన పూర్ణాంకాలు ఏబీలు. సో ధన పూర్ణాంకాలు ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ధన పూర్ణాంకాలు ఏబీలు. బి లెస్ దెన్ 100, బి అనేది 100 కంటే తక్కువ, మరియు 72.48 ఈక్వల్ టు ఏ ఇంటూ 24 ప్లస్ బి బై 100 బ్రాకెట్ అయ్యేటట్లుగా ఉంటే అప్పుడు ఏ ప్లస్ బి విలువ ఎంత అన్నాడు. సో ఏ ప్లస్ బి విలువ అనేది ఎంత అని అడగడం జరుగుతుంది. ఈ ప్రశ్న మనకి సంఖ్యలపై ప్రశ్నలు అనే కాన్సెప్ట్ నుండి మనకి రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏబీల విలువ అనేది, సో ఏబీలు అనేవి ధన పూర్ణాంకాలు అన్నాడు, బి అనేది 100 కంటే తక్కువగా ఉంటుంది అన్నాడు. అయితే ఇక్కడ వాడిచ్చిన డేటాని కానీ తీసుకున్నట్లయితే 72.48 ఈక్వల్ టు ఏ ఇంటూ 24 ప్లస్ బి బై 100 అంటే ఇక్కడ 72.48 ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఇంటూ అవుతుంది కదా, ఏ ఇంటూ 24 అంటే 24A ప్లస్ ఏ ఇంటూ బి అంటే ఏ ఇంటూ బి బై 100 అనేది రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఈ భిన్నాన్ని మీరు గమనించినట్లయితే ఈ భిన్నం ఏ విధంగా ఉంది? ఒక మిశ్రమ భిన్నంగా ఉంది. నేనేమంటున్నానంటే ఇటువైపు ఉన్నదాన్ని కూడా ఒక మిశ్రమ భిన్నంగా మనం మార్చుకుందాము అన్నాను. అంటే ఇప్పుడు మిశ్రమ భిన్నంగా మార్చాలి అంటే ఏం చేయాలి? 72 ప్లస్ పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి, అంటే 48/100గా రాయవచ్చు కదా. ఇప్పుడు ఇది కూడా ఒక మిశ్రమ భిన్నం అయింది కదా, అంటే ఈక్వాలిటీ ఎంత అవుతుంది? 24A ప్లస్ ఏ ఇంటూ బి బై 100 అనేది అవుతుంది అనమాట. ఇక్కడ మిశ్రమ భిన్నమే ఉంది, ఇక్కడ కూడా మిశ్రమ భిన్నమే ఉంది, ఈ రెండు కూడా ఈక్వల్ అన్నాడు. అంటే అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ 72 మరియు 24A అనేది సమానం అవుతుంది. ఈ 48/100 అనేది ఏ ఇంటూ బై 100 ఏ ఇంటూ బి బై 100కి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు అంటే 24A ఈక్వల్ టు ఎంత అంటే 72, 24 3 ఎంత అంటే 72, అంటే ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే 3 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మరో పాయింట్ ఏమన్నాడు అంటే 48/100 అనేది, సో 48/100 అనేది ఏ ఇంటూ బికి సమానం అన్నాడు. ఇక్కడ ఏ అంటే ఏంటి? ఇక్కడ ఏ అంటే 3, అంటే ఏ ఇంటూ బికి సమానం అన్నాడు, ఏ ఇంటూ బి బై 100కి సమానం అన్నాడు. సో జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది అంటే 16 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ బి ఈక్వల్ టు ఎంత అంటే 16. వాడు అడిగింది ఏంటి? సో ఏ ప్లస్ బి అడిగాడు, ఏ ప్లస్ బి విలువ అనేది అడిగాడు. అంటే ఏ అంటే ఇక్కడ 3 అనేది వస్తుంది, ప్లస్ బి అంటే 16. సో రెండింటిని కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే 19 అనేది రావడం జరుగుతుంది. ఏ ప్లస్ బి విలువ ఎంత అంటే 19గా మనం చెప్పాలి. సో మన ఆప్షన్ ఎంత అంటే 3 మన యొక్క ఆప్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఖచ్చిత వర్గం అయ్యే అతిపెద్ద 5 అంకెల సంఖ్య ఏది అన్నాడు. ఖచ్చిత వర్గం అయ్యే అతిపెద్ద 5 అంకెల సంఖ్య ఏది అన్నాడు. ఈ క్వశ్చన్ మనకి వర్గాలు మరియు గణాలు అనే కాన్సెప్ట్ నుండి రావడం జరిగింది. అయితే అతిపెద్ద 5 అంకెల సంఖ్య అనేది ఏమవుతుంది మనకి? అతిపెద్ద 5 అంకెల సంఖ్య అనేది మనకి ఏమవుతుంది అంటే అతిపెద్ద 5 అంకెల సంఖ్య అనేది మనకి ఏమవుతుంది అంటే
99,999 అనేది అవుతుంది. 5 అంకెలే కదా ఇది. సో 5 తొమ్మిదిలు అనేది అతిపెద్ద 5 అంకెల సంఖ్య అనేది అవుతుంది. అయితే వాడు అడిగింది ఏంటి అంటే అతిపెద్ద 5 అంకెల సంఖ్య అంటే ఖచ్చితమైన వర్గం అయ్యే అతిపెద్ద 5 అంకెల సంఖ్య అన్నాడు. అంటే సో ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే అతిపెద్ద 5 అంకెల సంఖ్య తీసుకొని దాని ద్వారా ఖచ్చితమైన వర్గాన్ని తీసుకుంటాము. 5 అంకెల సంఖ్యలో ఉండే అతిపెద్ద ఖచ్చితమైన వర్గాన్ని కనుగొంటాము. భాగాహార పద్ధతి ద్వారా మనం దాన్ని కనుగొనడం జరుగుతుంది. అంటే ముందుగా మనం అతిపెద్ద 5 అంకెల సంఖ్యను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని భాగాహార పద్ధతి ద్వారా దీన్ని సో మనం ఖచ్చితమైన వర్గాన్ని కనుక్కోవడం జరుగుతుంది అన్నమాట. భాగాహార పద్ధతి ద్వారా ఖచ్చితమైన వర్గాన్ని కనుక్కోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ స్టార్ గీస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా నేను స్టార్ అనేది పెడుతున్నాను. అయితే ఇక్కడ స్టార్ దగ్గరలో స్టార్కి ఎదురుగా ఏదైతే తీసుకుంటామో సంఖ్య ఇటే పక్క స్టార్ దగ్గరలో కూడా అదే సంఖ్యను మనం తీసుకోవాలి. ఈ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ సంఖ్యను రెండు సంఖ్యలుగా మనం డివైడ్ చేసుకోవాలి. రెండు సంఖ్యలుగా మనం తీసుకోవాలి. అంటే రెండు సంఖ్యలు ఈ విధంగా రైట్ సైడ్ నుంచి రెండు సంఖ్యలుగా తీసుకోవాలి. సో ఆ విధంగా నేను తీసుకున్నాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ముందు ఇప్పుడు ఏం చేయాలి అంటే 9ని మనం సాల్వ్ చేయాలి. అంటే ముందుగా మనం ఇక్కడ ఏదైతే సంఖ్య తీసుకుంటామో ఆ స్టార్ లో కూడా అదే సంఖ్య రావాలి అన్నాను. సో ఇక్కడ 4 అనేది తీసుకుంటే ఆ స్టార్ లో కూడా 4 తీసుకోవాలి. అంటే అర్థం ఏంటి 4 ఎంత అంటే 16 అవుతుంది. కానీ ఇక్కడ మనం ముందు సాల్వ్ చేయాల్సింది ఏంటి 9ని మనం సాల్వ్ చేయాలి. అంటే ఎక్కువ అయిపోతుంది. అంటే 4 తీసుకోకూడదు. అంటే అలాంటప్పుడు ఇక్కడ 3 అనేది తీసుకున్న స్టార్ దగ్గర అంటే ఇక్కడ కూడా 3 తీసుకోవాలి. అంటే ఇప్పుడు 3 3 ఎంత అంటే 9. 3 3 ఎంత అంటే 9. అంటే 0 వస్తుంది కాబట్టి సో దాని తర్వాత సంఖ్యలను ఇప్పుడు మనం దించుకోవాలి. అంటే 99ని మనం దించుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఏదైతే సంఖ్య ఉందో దాన్ని మీరు రెట్టింపు చేయాలి. రెట్టింపు చేస్తే ఎంత అవుతుంది ఇక్కడ 6 అనేది వస్తుంది. ఇప్పుడు స్టార్కి ఎదురుగా మళ్ళీ ఒక సంఖ్యను మనం తీసుకోవాలి. అక్కడ ఉన్న స్టార్ దగ్గర ఉన్న దాన్ని రెట్టింపు చేసాం. మళ్ళీ ఇప్పుడు స్టార్కి ఎదురుకుంటా మళ్ళీ ఇంకో సంఖ్యను తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే సంఖ్య తీసుకుంటావో ఇక్కడ కూడా అదే సంఖ్య రావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 1 తీసుకుంటే ఏమవుతుంది ఇది 61 అవుతుంది. 61 ఇంటూ 1 చేస్తే మళ్ళీ 61 ఇంటూ 1 చేయాలి. అది ఇక్కడ 2 తీసుకుంటే 62 ఇంటూ 2 అనేది చేయాలి. ఇప్పుడు నేను 1 అనేది తీసుకుంటున్నాను. సో 1 తీసుకుంటే ఇక్కడ కూడా 1 అనేది వస్తుంది. అంటే 61 ఇంటూ 1 అంటే 61 అనేది అవుతుంది. 61 అంటే 9 నుంచి 1 తీయేస్తే 8, 9లో నుంచి 6 తీయేస్తే 3 అంటే 38. ఇప్పుడు తర్వాత సంఖ్యలు దించుకుంటే 99ను మనం దించుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఈ సంఖ్య ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా మనం అలాగే తీసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ 1 ఏదైతే ఉందో దీన్ని రెట్టింపు చేస్తాము. రెట్టింపు చేస్తే 2 అనేది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకునే సంఖ్య మరియు ఇక్కడ స్టార్ దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ తీసుకునే సంఖ్య అనేది సమానంగా ఇక్కడ ఏదైతే సంఖ్య తీసుకుంటామో ఇక్కడ కూడా అదే సంఖ్య తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 1 ఇక్కడ చూసుకున్నట్లయితే 62 ఇంటూ 1 చేస్తే మళ్ళీ 1తోనే గుణించాలి. అప్పుడు 621 వస్తుంది. అది ఇప్పుడు ఒకవేళ 62 ఇంటూ 3 తీసుకుంటే 3తో మనం గుణించాలి. 3 3 9, 3 రోజులు 6, 6 3 18 అనేది అవుతుంది. ఇప్పుడు 62 దగ్గర 625 ఇక్కడ 5 అనేది తీసుకుంటే మనకి ఇక్కడ కూడా 5తోనే మనం గుణించాలి. అప్పుడు ఎంత అవుతుంది? సో 5 5 ఎంత అంటే 25, 2 క్యారీ అవుతుంది. 5 రోజులు ఎంత అంటే 10 ప్లస్ 2 12, మళ్ళీ 1 క్యారీ అయితే 6 5లు 31 అంటే 3125 అనేది వస్తుంది. అంటే ఇక్కడ నువ్వు ఏదైతే సంఖ్య తీసుకుంటావో అదే సంఖ్యతో మనం గుణించాలి. అంటే ఇప్పుడు మనకి 3899కి దగ్గరలో రావాలి. ఆటోమేటిక్గా నీకు చూడగానే అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఇక్కడ 626 ఇంటూ 6 చేస్తే మనకి 3899కి దగ్గరలో వాల్యూ అనేది వస్తుందని నీకు అర్థం అవ్వాలి. 6 6లు ఎంత అంటే 36, 1 క్యారీ అవుతుంది. 6 రోజులు ఎంత అంటే 12, 12 1 3, సో మళ్ళీ 1 క్యారీ అవుతుంది. 6 6లు 36, 1 37 ఎంత అంటే 37. 6 6లు ఎంత అంటే 36. ఇక్కడ 3 అనేది క్యారీ అవుతుంది. 6 6లు 36 అంటే ఇక్కడ 3 అనేది క్యారీ అవుతుంది. 6 రోజులు ఎంత అంటే 12 ప్లస్ 3 అంటే 15. ఇక్కడ 5 అనేది రావడం జరుగుతుంది. అంటే 3756 అనేది వస్తుంది. అంటే 3899 దగ్గరలో ఉంది కదా. అంటే మనం తీసుకోవాల్సింది ఎంత అంటే ఇక్కడ 5 అనేది ఇక్కడ 6 అనేది తీసుకోవాలి.
ఇక్కడ 6 అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం 6 అనేది తీసుకోవాలి. అంటే అప్పుడు ఎంత అవుతుంది అంటే 3756 అనేది వస్తుంది. సో ఇక్కడ 9 నుంచి 6 తీసేస్తే 3, 4, 1 143 అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న సంఖ్య కంటే 143 అనేది చిన్నదే కదా, అంటే ఇది మనకి శేషం అవుతుంది. ఇక్కడ ఏదైతే శేషం మిగులుతుందో ఆ శేషాన్ని 9 అంకెల గరిష్ట సంఖ్య నుండి 5 అంకెల గరిష్ట సంఖ్య నుండి తీసివేస్తే మనకి ఖచ్చితమైన వర్గం అనేది వస్తుంది అనమాట. అంటే మనకి 5 అంకెల గరిష్ట సంఖ్య నుండి మనం ఈ 143ని కానీ తీసివేస్తే మనకి ఖచ్చిత సంఖ్య అనేది వస్తుంది. 9లో నుంచి 3 తీసేస్తే 6 అనేది, 9లో నుంచి 3 అనేది తీసివేస్తే 6 వస్తుంది. అదేవిధంగా 9లో నుంచి 4 తీసివేస్తే 5 అనేది రావడం జరుగుతుంది. సో 9లో నుంచి 1 తీసేస్తే 8 అనేది రావడం జరుగుతుంది. అంటే 99,856 అనేది ఖచ్చిత వర్గం అనేది అవుతుంది అనమాట. మనం ఈ మోడల్కి సంబంధించి వర్గమూలాలు ఘనమూలాలు అనే కాన్సెప్ట్లో అనే టాపిక్లో మనం క్లియర్గా ప్రతి పాయింట్ కూడా చెప్పడం జరుగుతుంది, మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 16 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్. అంటే వీటిని ఒకసారి గమనించినట్లయితే 16, 17, 18 ఇవన్నీ కూడా ఏంటివి? సహజ సంఖ్యలు. అంటే మనకి సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తానికి ఫార్ములా ఏంటి? సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి మనకి ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1, n ఇంటూ n ప్లస్ 1, 2n ప్లస్ 1 బై 6, 2n ప్లస్ 1 బై 6, n ఇంటూ n ప్లస్ 1, 2n ప్లస్ 1 బై 6 మనకి సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తానికి ఫార్ములా. సో మనకి ఇదే కదా మన యొక్క ఫార్ములా. అంటే ఈ ఫార్ములాను ఉపయోగించుకొని మనం చేయొచ్చు కదా. మనకి సంఖ్యలపై ప్రశ్నలు అనే కాన్సెప్ట్ లో మనకి ఈ మోడల్స్ అన్నిటినీ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు 16 స్క్వేర్ మరియు ఇదేంటిది? మొదటి సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా. కానీ ఇక్కడ మొదటి సహజ సంఖ్యలు లేవు కదా. 16, 17, 18, 16 నుండి అనేది ఉంది. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే 1 నుండి 30 వరకు ఉన్న వర్గాల్ని, 1 నుండి 30 వరకు ఏవైతే వర్గాలు ఉంటాయో వాటి యొక్క వర్గాల్ని తెలుసుకొని వాటిలో నుండి 1 నుండి 15 వరకు ఉన్నటువంటి వర్గాల మొత్తాన్ని, 1 నుండి 30 వరకు ఉన్న వర్గాల మొత్తాన్ని తెలుసుకొని వాటి నుండి 1 నుండి 15 వరకు ఉన్న వర్గాల మొత్తాన్ని తీసివేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. అంటే ముందుగా 1 నుండి 30 వరకు ఉన్న వర్గాల మొత్తాన్ని చూద్దాం. అంటే n అంటే ఏంటి? మొదటగా 30 వరకు ఉన్న వాటి చూడాలి. అంటే n అంటే ఎన్ని? 30 సంఖ్యలు. అంటే n అంటే 30 ఇంటూ n ప్లస్ 1 అంటే 31 ఇంటూ 2n ప్లస్ 1 అంటే n అంటే 30, 30 60 ప్లస్ 1 61 బై 6 మైనస్ n అంటే ఇక్కడ ఎంత అంటే 15 ఇంటూ n ప్లస్ 1 అంటే 16, 2n ప్లస్ 1 అంటే 15 ఎంత అంటే 30, 30 ప్లస్ 1 31 బై 6. సో బై 6 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది కదా. ఇక్కడ 6 అనేది 30లో 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 3 2 ఎంత అంటే 6, 3 5 ఎంత అంటే 15. సో 2 8 ఎంత అంటే 16. అంటే మనకి ఇక్కడ ఏం మిగిలాయి అంటే 5 ఇంటూ 31 ఇంటూ 61 మైనస్ 5 ఇంటూ 8 ఇంటూ 31. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే 5, 31 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 5, 31 ఉంది. అంటే 5ని 31ని మనం కామన్ తీయొచ్చు కదా. అంటే 5ని 31ని కామన్ తీసినట్లయితే క్యాలిక్యులేషన్ అనేది తగ్గుతుంది కదా. 5ని 31 మనం కామన్ తీస్తే క్యాలిక్యులేషన్ అనేది మనకి తగ్గుతుంది అనమాట. అంటే 5 మరియు 31ని మనం కామన్ తీస్తే మనకి 61 మైనస్ 8 అనేది ఉంటుంది. 31 ఇంటూ 5 అంటే 155. ఎంత అంటే 155 ఇంటూ 61 మైనస్ 8 అంటే మనకి 53 అనేది రావడం జరుగుతుంది. సో 53 అనేది రావడం జరుగుతుంది. అంటే 53 అనేది రావడం జరుగుతుంది. అంటే 155 ఇంటూ 53 చేస్తే మీకు ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే 3 5 ఎంత అంటే 15, 1, 3 5 15 అంటే 1 6 16, 1 క్యారీ అవుతుంది. 3 1 3 1 4.
సో 5తో గుణిస్తే 5 5లు 25. సో మళ్ళీ మనకి 2 అనేది క్యారీ అవుతుంది. 5 5లు 25 ప్లస్ 2 అంటే 27. అంటే మళ్ళీ 2 అనేది క్యారీ అవుతుంది. 5 1లు 5. 5 ప్లస్ 2 అంటే 7. సో వీటిని కలిపినట్లయితే మనకి 5 6 ప్లస్ 5 అంటే 11. అదేవిధంగా 12 1 క్యారీ అంటే 8. అంటే సో మనకి 8215 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 8215 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే సో సింపుల్ గా కాన్సెప్ట్ అనేది అర్థమైతే సింపుల్ గా మనం క్యాలిక్యులేషన్ కూడా మనం పెద్దగా చేయకుండానే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, n అనేది 1 కంటే పెద్దదైన ఏదైనా బేసి సంఖ్య అయితే క్రింది వాటిలో n ఇంటూ n² - 1 అని ఖచ్చితంగా భాగించే అతిపెద్ద సంఖ్య ఏంటి అన్నాడు. ఖచ్చితంగా భాగించే అతిపెద్ద సంఖ్య ఏంటి అన్నాడు. సో n అనేది 1 కంటే పెద్దదైన బేసి సంఖ్య అన్నాడు. నేను n ని 3గా తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, n ఇంటూ అంటే 3 ఇంటూ సో 3² - 1 అనేది సో దేంతో భాగించబడుతుందో చెప్పాలి. అంటే 3 అంటే 3, 3² అంటే ఎంత అవుతుంది ఇంటూ 3² అంటే 9 - 1 అంటే 8 అవుతుంది. అంటే 8 3 ఎంత అంటే 24. సో ఇప్పుడు 24ని భాగించే సంఖ్య ఏంటి? కింది వాటిలో వాడిచ్చిన ఆప్షన్లో 24ని భాగించే సంఖ్య 24 మాత్రమే ఉంది. 30 భాగించలేదు, 36 భాగించలేదు, 48 కూడా భాగించలేదు. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది? 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే నువ్వు బేసి సంఖ్య ఏది తీసుకున్నా సరే ఈ ఫార్ములాను ఉపయోగించినప్పుడు అది ఖచ్చితంగా 24తో భాగించబడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ ఇప్పుడు n అనేది నువ్వు 5గా తీసుకున్నావు. ఇప్పుడు ఏమవుతుంది? 5 ఇంటూ 5² - 1 అంటే ఇప్పుడు 5 ఇంటూ 5² ఎంత అంటే 25. 25 - 1 అంటే 24. 25 ఇంటూ 24 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది అంటే 120 అవుతుంది. ఈ 120ని కూడా 24 అనేది భాగిస్తుంది కదా. అంటే నువ్వు 1 కాకుండా 1 తర్వాత ఏ బేసి సంఖ్యను తీసుకున్నా అది 24తో ఖచ్చితంగా భాగించబడుతుంది. సో అని అర్థం అనమాట. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 1 అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2⁵, 3⁴, 5⁵ యొక్క భాజకాలు అంటే కారణాంకాల సంఖ్య ఎంత? 1 మరియు ఇచ్చిన సంఖ్యతో కలుపుకొని అన్నాడు. అంటే మనకి ఎప్పుడు కూడా భాజకాల సంఖ్య అన్నప్పుడు వాడు ఇచ్చిన సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. కానీ వాడే ప్రధాన కారణాంకాల లబ్ధాల యొక్క పవర్స్ గా ఇచ్చాడు అనమాట. అయితే ఇంకా సింపుల్ గా చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? 2⁵ ఇంటూ 3⁴ ఇంటూ 5⁵ అనేది ఇచ్చాడు. అంటే వీటికి మనం ఏం చేయాలి? పవర్స్ కి +1 చేస్తే సరిపోతుంది. +1, అదేవిధంగా 4 + 1, 3 + 1 అంటే కారణాంకాల సంఖ్య అంటే +1 చేస్తే పవర్స్ కి సరిపోతుంది. ఇప్పుడు ఇంటూ చేస్తే 6 ఇంటూ 5 ఇంటూ 4. సో 6 5లు 30, 34లు ఎంత అంటే 120. అంటే 120 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. వాడు 1 మరియు ఇచ్చిన సంఖ్యని కలుపుకొని అన్నాడు. ఇక్కడ వచ్చే విలువ కూడా 1 మరియు ఇచ్చిన సంఖ్యని కలుపుకొని మనకి కారణాంకాల సంఖ్య అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే కలుపుకోకుండా అంటే అప్పుడు మనం మైనస్ చేస్తాం. కలుపుకొని అని వాడే అన్నాడు, మనకి వచ్చే ఆన్సర్ కూడా కలుపుకొనే వస్తుంది. అంటే మన ఆన్సర్ ఎంత అంటే 120. నెక్స్ట్ క్వశ్చన్, 2 ధనపూర్ణాంకాలు XYల గాసాబా రెండు ధనపూర్ణాంకాలు XYల గాసాబా 12, కాసాగు 5184. XYలు అనేవి 12 కంటే పెద్ద సంఖ్యలు అయితే అప్పుడు X + Y యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో XYల గాసాబా ఇచ్చాడు, అదేవిధంగా కాసాగు కూడా ఇచ్చాడు. అంటే మనకి ఇప్పుడు ఒక పాయింట్ మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, సో మనం LCM HCF లో మొత్తం ప్రతి పాయింట్ని క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం సో కొన్ని పాయింట్లు అయితే మీకు చెప్తున్నాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు XYలు అనే 2 సంఖ్యలు ఉన్నాయి, X మరియు Yలు అనే 2 సంఖ్యలు అనేవి ఉన్నాయి. సో మనకి ఈ సంఖ్యలు అనేది మనకి తెలియదు. కానీ ఈ సంఖ్యల యొక్క నిష్పత్తులు కానీ మీకు తెలిసినట్లయితే వాటి యొక్క నిష్పత్తుల్ని గాసాబాతో గుణిస్తే ఈ XYలు అనేవి వస్తాయి కదా. ఇప్పుడు మరి నిష్పత్తులు తెలుసా అంటే వీటి యొక్క నిష్పత్తులు కూడా తెలియదు. అంటే నేనేమంటున్నానంటే వీటి యొక్క నిష్పత్తుల్ని మనం A గాను, Y యొక్క నిష్పత్తుల్ని B గాను తీసుకుందాం అన్నాను. అంటే A/Bలు అనేవి నిష్పత్తులు. A/Bలు అనేవి ఏంటి అంటే XYల యొక్క నిష్పత్తులు అనుకున్నాం. A/Bలు అనేవి XYల యొక్క నిష్పత్తులు అనుకున్నాం. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే
అంటే వాటి యొక్క నిష్పత్తుల్ని గాసాబాతో గుణిస్తే ఆ సంఖ్యలు వస్తాయి కదా. అంటే ఇప్పుడు 12 ఇంటూ ఏ, అదేవిధంగా 12 ఇంటూ బి, 12 ఇంటూ ఏ, 12 ఇంటూ బి. అంటే వీటి యొక్క లబ్ధం ఏదైతే ఉందో, అంటే 12a అంటే ఏంటి, ఇప్పుడు x అవుతుంది, 12b అంటే y అవుతుంది. అంటే వీటి యొక్క లబ్ధం అనేది ఎప్పుడు కూడా దేనికి సమానంగా ఉంటుంది, రెండు సంఖ్యల యొక్క లబ్ధం అనేది గాసాబా మరియు అదేవిధంగా కాసాబ్కి గాసాబా ఇంటూ కాసాబ్కి సమానంగా ఉంటుంది. అంటే వీటి యొక్క లబ్ధానికి సమానంగా ఉంటుంది. సో నేను ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, రెండిట్లో 12 ఉంది కాబట్టి 12 కామన్ తీస్తే మీకు a ఇంటూ బి అనేది రావడం జరుగుతుంది. అంటే 12 ఇంటూ సో ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే 12 ఇంటూ 12b చేస్తే మనకి ఏదైతే వస్తుందో 12 ఇంటూ 5184 చేస్తే అదే వస్తుంది. ఇప్పుడు 12 అనేది, సో 12 క్యాన్సిల్ అయిపోతుంది. 12 అనేది దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది అంటే 12 అనేది 5184 ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది అంటే 12 నాలుగులు ఎంత అంటే 48. సో 12 నాలుగులు ఎంత అంటే 48. ఇంకా ఎంత మిగులుతుంది, ఇక్కడ 3 అనేది మిగులుతుంది, అంటే 38 ఉంటుంది. 12 మూడులు ఎంత అంటే 36, ఇంకా 24 ఉంటుంది. 12 రెండు ఎంత అంటే సో 24. అంటే ఇక్కడ మనకి మిగిలింది ఏంటి, ఏ ఇంటూ బి అనేది మిగిలింది ఎంత అంటే 432. ఇక్కడ ఏబీలు అనేవి ఏంటి, నిష్పత్తులు. అంటే సో ఈ నిష్పత్తులు అంటే ఇవి ఎప్పుడూ కూడా ఏ విధంగా ఉంటాయి, సహప్రధాన సంఖ్యలుగా ఉంటాయని నేను చెప్పడం జరిగింది. సో A/Bలు అనేవి ఎప్పుడు కూడా సహప్రధాన సంఖ్యలు. A/Bలు అనేవి ఎప్పుడు కూడా ఏంటి అంటే సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, సో ఏబీలు అనేవి ఒకటితో తప్ప కామన్గా ఇంక వేటితో కూడా భాగించబడకూడదు. నిష్పత్తులు ఎల్లప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యల రూపంలోనే ఉంటాయి అన్న పాయింట్ చెప్పడం జరిగింది. అంటే A/Bలు అనేవి ఏబీలు అనేవి ఒకటితో కాకుండా ఇంక మరి వేటితో కూడా కామన్ గా భాగించబడవు. అంటే ఇప్పుడు ఏబీలు అనేవి సహప్రధాన సంఖ్యలుగా తీసుకోవాలి. సహప్రధాన సంఖ్యలుగా తీసుకోవడం కోసం సింపుల్ గా నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సహప్రధాన సంఖ్యలుగా తీసుకోవడం కోసం ఇప్పుడు 432ని 2తో భాగించండి. సో 2తో భాగిస్తే 2 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది అంటే 2 రోజులు 4, 2 1ల 2, 2 6లు 12, అంటే 216 సార్లు. అంటే A2 B 216గా తీసుకుంటే ఈ రెండు సహప్రధాన సంఖ్యలు అవుతాయంటే అవ్వవు. ఎప్పుడు కూడా అంటే 2ని 2 భాగిస్తుంది, 216ని కూడా 2 భాగిస్తుంది, 2ని 1 భాగిస్తుంది, 216ని కూడా 1 భాగిస్తుంది. అంటే 1 కాకుండా ఇంక వేటితో అయినా కామన్ గా భాగించబడితే అవి సహప్రధాన సంఖ్యలు కావు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే 2 సరి సంఖ్యలు ఎప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు కావు. అంటే 2 సరి సంఖ్యలు వస్తే అవి ఎప్పుడు కూడా సహప్రధాన సంఖ్యలు కావు. అంటే ఇవి సహప్రధాన సంఖ్యలు కావు. మళ్ళీ ఇప్పుడు 3తో చెక్ చేసుకోండి. 3తో చెక్ చేసుకుంటే 3 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 3 1ల 3, 3 4లు 12, 3 4లు 12, అంటే 3 4లు 12, అంటే 3 ఇంటూ 144 అంటే ఎంత వస్తుంది అంటే 432 వస్తుంది. ఈ రెండు కూడా సహప్రధాన సంఖ్యలు కాదు. 3తో క్యాన్సిల్ అవుతుంది, ఈ 144 కూడా 3తో క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇది కూడా సహప్రధాన సంఖ్య కాదు. సో దాని తర్వాత మనం 432ని 4తో చూసినట్లయితే 4 అనేది 4 10లు ఎంత అంటే 40, 4 8లు 32, అంటే ఈ రెండు కూడా సరి సంఖ్యలే. అంటే 4 అనేది సరి సంఖ్య, 108 కూడా సరి సంఖ్య, అంటే ఇవి కూడా సహప్రధాన సంఖ్యలు కావు. ఈ సహప్రధాన సంఖ్యలు కావు. 432ని ఇప్పుడు 5తో భాగిస్తాకి 5తో అది భాగించబడదు, 6తో భాగించాలి. 6తో భాగించబడితే 6 ఏళ్ళు ఎంత అంటే 42, ఇంకా 6 రోళ్ళు 12, అంటే 6 మరియు 72 కూడా 6 మరియు 72 కూడా ఏంటి, రెండు కూడా సరి సంఖ్యలే. అంటే ఇవి కూడా సహప్రధాన సంఖ్యలు కావు. రెండు సరి సంఖ్యలు ఎల్లప్పుడూ కూడా సహప్రధాన సంఖ్యలు కావు. దాని తర్వాత మనం ఇంకా చూసినట్లయితే 432ని
మనం దాని తర్వాత 7తో భాగిస్తే 7తో ఇది భాగించబడదు. 8తో భాగించబడుతుందా అంటే 8తో భాగించబడుతుంది. 8 8 5లు ఎంత అంటే 40, 8 4లు ఎంత అంటే 32. అంటే ఇక్కడ మనం 8ని మరియు 54ని తీసుకున్నా సరే 8, 54 కూడా సరి సంఖ్యలు. అంటే ఇవి కూడా సహప్రధాన సంఖ్యలు కావు. దాని తర్వాత మనం 9 తీసుకోవాలి. 4, 32 అంటే 9 అంటే 9 4లు ఎంత అంటే 36, ఇంకా 72 ఉంటుంది. సో 9 4లు ఎంత అంటే 36, ఇంకా ఎంత ఉంటుంది అంటే 7 అనేది ఉంటుంది. అంటే 7 అనేది ఉంటుంది 72. అంటే 9 8లు ఎంత అంటే 8 9లు ఎంత అంటే 72, అంటే 48. అంటే మనం ఇక్కడ 9 మరియు 48 కానీ చూసుకున్నట్లయితే 9 మరియు 48 కానీ చూసినట్లయితే 9 3తో భాగించబడుతుంది, 48 కూడా 3తో భాగించబడుతుంది. అంటే ఇవి కూడా సహప్రధాన సంఖ్యలు కావు. దాని తర్వాత ఇంకా మనం చూడాల్సింది ఏంటి అంటే 10తో భాగించబడదు. 11తో చూసుకున్నట్లయితే 432/11 అంటే 11 ఎంత ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 11 3లు ఎంత అంటే 33. 11 3లు ఎంత అంటే 33. 33 క్యాన్సిల్ 11 3లు ఎంత అంటే 33. ఇంకా 7 ప్లస్ అంటే ఇది 11తో భాగించబడదు. 11తో ఇది భాగించబడదు. అంటే 12తో చూసినట్లయితే 432/12. 12 3లు ఎంత అంటే 36. 12 4లు ఎంత అంటే 48. 12 3లు 36, 12 4లు 48. 12 3లు చూసినట్లయితే 36 వస్తుంది. 36 అంటే ఇంకెంత మిగులుతుంది? ఇంకా 72 అనేది ఉంటుంది. అంటే 36. 12 6లు ఎంత అంటే 72. అంటే 12, 36 రెండు సరి సంఖ్యలు కాబట్టి ఇవి కూడా మనకి సహప్రధాన సంఖ్యలు కావు. దాని తర్వాత 13 చూడాలి. సో 13 చూడాలి. 432/13 అంటే 13తో భాగించబడుతుంది. దాని తర్వాత 14 చూడాలి. 14 చూసినట్లయితే 14తో చూసినట్లయితే 14తో కూడా ఇది 432 అనేది భాగించబడదు. 15తో భాగించబడదు. 16తో చూడాలి. 16 అనేది 16 రోళ్ళు ఎంత అంటే 32. 16 రోళ్ళు ఎంత అంటే 32. అంటే ఇంకా 112 అనేది ఉంటుంది. 16 ఏళ్ళు ఎంత అంటే 432. అంటే ఇక్కడ ఎంత అంటే 16 27. 16 27 అనేవి వేటితోనే కామన్ గా భాగించబడతాయి అంటే వేటితో కూడా కామన్ గా భాగించబడవు. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 16 27 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ సో x ప్లస్ వై కాకుండా x ఇంటూ వై కానీ ఇచ్చినట్లయితే మీకు సింపుల్ గా మీరు 432 అని ఆన్సర్ అయితే చెప్పవచ్చు అనమాట. కానీ ఇక్కడ x ప్లస్ వై ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ అయితే చేయాలి. ఈ ప్రాసెస్ చేయాలి అంటే మీకు క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్ గా ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు. ఇక్కడ అది కాకుండా ఇక్కడ a ఇంటూ బి అనేది మనకి చాలా పెద్ద నెంబర్ అనేది రావడం జరిగింది. దానివల్ల మనకి కొంచెం క్యాలిక్యులేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంది. మాక్సిమం మీకు ఒకవేళ చిన్న నెంబర్ అయితే 2 లేదా 3 నెంబర్లను చెక్ చేయగానే మీకు సహప్రధాన సంఖ్యలు అనేవి రావడం జరుగుతుంది. అంటే ప్రాసెస్ అయితే ఈ విధంగా చేయాలన్నమాట. అంటే మన యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది అంటే మనకి 16:27 అనేవి ఏంటి? సహప్రధాన సంఖ్యలు. 16:27 అనేవి ఏంటి అంటే సహప్రధాన సంఖ్యలు. 16:27 అనేవి సహప్రధాన సంఖ్యలు. అంటే a/bలు. నాకు కావాల్సింది ఏంటి? x ప్లస్ వై కావాలి. x ప్లస్ వై అంటే ఏంటి? అంటే ఇక్కడ x ప్లస్ వై అంటే ఏంటి అంటే a అంటే a అంటే ఏంటి 16, b అంటే ఏంటి 27. అంటే వీటి యొక్క నిష్పత్తులు అనేవి abలు అనేవి నాకు తెలిసాయి. వాటిని మనం గాసాబోతో గుణిస్తే x ప్లస్ వై వస్తాయి కదా. అంటే ఇప్పుడు 16 × 12 చేస్తే నాకు x వస్తుంది. ప్లస్ అదేవిధంగా 27 × 12 చేస్తే నాకు y అనేది రావడం జరుగుతుంది. 16 × x చేయాలి. అదేవిధంగా 16 × y చేస్తే నాకు x y అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు వీటిని కలపాలి అంటే రెండిట్లో కూడా 12 అనేది కామన్ గా ఉంది కదా. 12 మనం కామన్ తీస్తే 16 + 27. 16 + 27 అంటే 16 + 27 ఈ రెండింటిని కలిపితే ఎంత అవుతుంది? 30. 30 + 13 అంటే 43. అంటే 12 × 43. సో ఇప్పుడు యూనిట్ డిజిట్ చూసినట్లయితే 3 రోలు 6. ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉన్నది ఎంత అంటే 516. అంటే 516 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. మీకు సహప్రధాన సంఖ్యలను గుర్తించడమే కొంచెం కష్టంగా ఉంటుంది. సహప్రధాన సంఖ్యలను గుర్తించారంటే మీరు ఖచ్చితంగా ఆన్సర్ అయితే చెప్పవచ్చు అనమాట. సో ఎక్కువగా మీకు x × y ఇచ్చినప్పుడు చాలా సింపుల్ గా చేయవచ్చు.
మనకి చూడగానే ఆన్సర్ అయితే చేసే అవకాశం ఉంటుంది. ఎక్స్ ప్లస్ వై ఇచ్చినప్పుడు మాత్రం ఎక్స్ ప్లస్ వై లేదా ఎక్స్ మైనస్ వై ఇచ్చినప్పుడు కొంచెం మనకి కష్టమయ్యే అవకాశం ఉంది. చిన్న సంఖ్య ఇస్తే సింపుల్గా చేయవచ్చు, పెద్ద సంఖ్య వచ్చింది అంటే కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రెండు అభాజ్య సంఖ్యలు ఏ మరియు బి. ఏ అనేది బి కంటే పెద్దది, అంటే వాటి యొక్క కాసాగి ఎంత అంటే 319. అప్పుడు ఏ మైనస్ 2b అనేది ఎంత? ఏ మైనస్ 2b అనేది ఎంత? అవిభాజ్య సంఖ్యలు, ఇదేంటి అంటే అవిభాజ్య సంఖ్యలు. రెండు సంఖ్యలు అనేవి అవిభాజ్య సంఖ్యలు. అవిభాజ్య సంఖ్యలు అంటే ఏంటి? భాగించబడిన సంఖ్యలు. అంటే అవి ఏంటివి? ప్రధాన సంఖ్యలు. అంటే వాడు ఇండైరెక్ట్ గా మనకి ప్రధాన సంఖ్యలు అని చెప్పడం జరిగింది. రెండు సంఖ్యలు ఏంటి? ప్రధాన సంఖ్యలు అన్నాడు. మీకు ప్రధాన సంఖ్యల యొక్క కాసాగు ఏమవుతుంది? వాటి యొక్క లబ్ధమే కదా. అంటే ఏ ఇంటూ బి చేస్తేనే కదా మనకి ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం అనేది వస్తుంది. ఎంత అంటే 319 అనేది వచ్చింది అన్నారు. అంటే ఇక్కడ ఏబీలు అనేవి మనకి తెలియాలి. ఇక్కడ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం ఇచ్చినప్పుడు మీకు ఏబీలు కావాలి అంటే ఇక్కడ ఏదైతే మనకి కాసాగి ఇచ్చాడో ఆ కాసాగికి దగ్గరలో ఉన్నటువంటి, సో ఎల్సిఎం కి దగ్గరలో ఉన్నటువంటి వర్గాన్ని తీసుకోవాలి. ఎల్సిఎం కి దగ్గరలో ఉన్నటువంటి ఉన్న వర్గాన్ని తీసుకోవాలి. ఉన్న వర్గం, సో వర్గం ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. సో దగ్గరలో ఉన్న వర్గమూలంను తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ 318 దగ్గరలో ఉన్న వర్గమూలం ఏంటి? 18 స్క్వేరే కదా. 18 స్క్వేర్ అంటే ఎంత? 324. అంటే వర్గమూలం ఎంత అంటే 18. అంటే ఇప్పుడు 18 కంటే తక్కువగా ఉన్నటువంటి, సో 18 కంటే, సో ఇప్పుడు 18 కంటే ముందున్నటువంటి ప్రధాన సంఖ్యలతో వాటిని భాగిస్తే సరిపోతుంది. 18 కంటే ముందు ఉండే ప్రధాన సంఖ్యలతో భాగిస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు 18 స్క్వేర్ ఎంత అంటే 324 వచ్చింది. అంటే ఇప్పుడు 18 స్క్వేర్ ఎంత అంటే 324. అంటే 18 అనేది ఇక్కడ వర్గమూలం. ఇప్పుడు 18 కంటే తక్కువగా ఉండేది ఏంటి? 17. అంటే 319ని 17తో మనం భాగించాలి. సో 17తో ఇది భాగించబడదు. అదేవిధంగా దీనికంటే తర్వాత 319ని 319 ఇప్పుడు 13తో భాగించాలి. 17 తర్వాత ఉన్నటువంటి 17 కంటే ముందున్నటువంటి సంఖ్య ఏంటి? 17 కంటే ముందున్నటువంటి మనకి ప్రధాన సంఖ్య ఏంటి? 13. 13తో భాగించాలి. 13 కూడా భాగించలేదు. 13 కూడా దీన్ని భాగించలేదు. దాని తర్వాత ఈ 319ని 11 తర్వాత 11 కంటే ముందున్నది ఏంటి అంటే 11. 13 కంటే ముందున్న ప్రధాన సంఖ్య 11. 11తో భాగించాలి. 11 రోళ్ళు ఎంత అంటే 22. 11 రోళ్ళు ఎంత అంటే 22. ఇంకెంత మిగులుతుంది? 9 మిగులుతుంది. అంటే 99 అంటే 11 9 ఎంత అంటే 99. అంటే మనకి 29 × 11 అంటే 11 సార్లు క్యాన్సిల్ అయింది. అంటే ఇప్పుడు ఏబీలు ఎంత అంటే ఇప్పుడు ఏబీలు ఎంత అంటే 11 29. వాడు ఏమన్నాడంటే ఏ అనేది బి కంటే పెద్దది అన్నాడు. అంటే ఏ ఎంత అవుతుంది? 29 అవుతుంది. బి అనేది 11 అవుతుంది. ఎంత అంటే 319. సో వాడు అడిగింది ఏంటి? ఏ మైనస్ 2b. ఏ అంటే ఎంత? 29 మైనస్ 2b అంటే 2 × 11 అంటే ఎంత అవుతుంది? 22. మైనస్ చేస్తే 7 అనేది వస్తుంది. అంటే మీ యొక్క ఆన్సర్ ఏమవుతుంది అంటే 7 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి, అప్పుడే మీరు సింపుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిన ప్రశ్నలు మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది సో కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి మిగిలిన ప్రశ్నలు మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.